ఫోన్ చేయి ఓసారి చెప్పించి ఎవరితో ఫోన్ చేయి అన్నాడుగా. ప్రాక్టికల్ మనకి దా నేను వీడితో ఇప్పిస్తా. ఎనీ కామన్ నాకు ఏ అన్నోను రోడ్డు మీద వెళ్ళే హిందువుని పిలిచి చెప్పిస్తా. చెప్పించాను ఆనంద ఒక్కసారి ఫోన్ చేద్దాం. చేయనా వాళ్ళు ఏమంటారు నేను ఆనందపడతాం. వాటిలో మానవత్వం ఉందని సంతోషపడతాం. చేయనా మీరు అంటున్నానే చేస్తున్నాను. మంచిది నానా. క్రాంతి ద బ్రాండ్ చేంజర్ గేమ్ చేంజరా మొన్న వచ్చింది ఏందిరా అలా గొర్రె చేంజర్ చేయను. నమస్కారం అండి. ఏమన్నారు బావురా? బాగున్నానండి. నేను ఒక ఇంటర్వ్యూలో ఉన్నా. నా ముందు రాధా మనోహర్ దాస్ గారు ఉన్నారు. మాట్లాడొచ్చా మీతో? తప్పకుండా. దేని గురించి అండి? రైట్. సందర్భం ఏమొచ్చిందని అంటే నేను ఏమన్నానంటే ఎవరికి వారు ఇష్టపరంగా ఉంటారు, మీరు వ్యతిరేకించొద్దు ఎవరిని కూడా అన్న సందర్భం వచ్చింది. మంచిదండి. అంటే తనేమన్నాడు అని అంటే ఇప్పుడు హిందువులందరూ కూడా ఏమని కోరుకుంటారు అని అంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటారు. అట్లా వాళ్ళు కూడా కోరుకుంటారా అన్న సందర్భం వచ్చింది. మీరు అట్లా కోరుకునే వ్యక్తేనా? అలా కోరుకుని దేవుడా అని అడగండి సార్. మా గురించి మమ్మల్ని అడగండి సార్. అలా కోరుకుని దేవుడా మీ దేవుడు అని అడగండి. ఓకే సరే. అలా కోరుకునే దేవుడేనా మీ దేవుడు? నిన్ను వలే నీ పొరుగు వాళ్ళని ప్రేమించమన్నాడండి. పొరుగు వాళ్ళని మా దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాను అన్న దేవుడు అండి. సమానంగా చూస్తున్న దేవుడు ఎందుకు అలా చేస్తాడని ఆయన అనుకుంటున్నారో తెలుసు సార్. మరి ఓకే ఒకసారి మాట్లాడతారా? తప్పకుండా. ఎవరు? పాస్టర్ హేమన్ పాస్టర్ హేమన్ శివభక్తుడు. అవును. నాన్న ఏం పేరు నాన్న? నమస్తే అండి. బాగున్నారండి? బాగున్నా. ఏ ఊరు నాన్న మీది? కాకినాడ అండి. ఇంచుమించు 1 సంవత్సరం అయింది మీతో మాట్లాడి నేను. నానొచ్చి ఏంటి ఇప్పుడు ఏదో దేవుడు లోకాన్ని ప్రేమించాడన్నావు. మీరు ఏదో అడుగుతాను అంటున్నారంట కదా సార్. ఇదే నన్ను ఇప్పుడు లాస్ ఏంజల్స్ సార్. ఇంతకే నన్ను గుర్తుపట్టారండి? చాలా మంది కాబట్టి అంటే 26 ప్రశ్నలకి సమాధానం చెప్పానని భావించేవాడిలో ఒకటి. ఓకే సరే. ఇప్పుడు ప్రశ్నలకి సమాధానం రికార్డింగ్ చేసి మీకు నేను మాట్లాడావు. రైట్ మాట్లాడు. జ్యూస్ తాగాడా వైన్ తాగాడా అని ఇదో అన్నారు కదండి. రైట్ సరే. ఆ భావించే వాళ్ళలో ఒకడేనా హేమంత్ చెప్పునానా? ఇప్పుడు లాస్ ఏంజల్స్లో దేవుడు ప్రేమించాడా లేదా వాళ్ళని? ఎప్పుడండి? ఇప్పుడు లాస్ ఏంజల్స్లో లాస్ జరిగింది కదా నాన్న. లాస్ ఏంజల్స్ లో మాత్రమే జరిగిందా సార్? అలా ఇప్పుడు అంటే పాస్టర్లు ఇప్పుడు కుంభమేళాలో అగ్ని ప్రమాదం జరిగిందంటే ఇప్పుడే విన్నాను. ఓకే దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? అలా జరుగుతాయి. ఇప్పుడు దానికి ప్రేమకి సంబంధం ఏముందండి? అంటే మీరు చెప్పారు. విషయం ఏంటంటే నేను అడిగిన పాయింట్లో వెళ్దాం మనము. నన్ను చూడనా ఒకసారి. క్రాంతితో మాట్లాడు. హేమన్ గారు వినిపిస్తుందా మీకు? వినబడుతుంది సార్. రైట్. నేను అనేది ఏంటంటే ఇప్పుడు వచ్చిన సందర్భం ఏంటి అని అంటే హిందువులు అందరూ కూడా క్రైస్తవ్యం ప్రేమిస్తారు, అట్లే ముస్లింలను ప్రేమిస్తారు, వారి మతాలను కూడా గౌరవిస్తారు. అట్లా మీరు గౌరవిస్తారా అన్నాను. అందరూ ప్రేమిస్తారని అనకండి సార్. అందరూ ప్రేమించేలాగైతే ఈ వ్యతిరేకత ఎందుకు ఉంటదండి? రైట్. కొందరైతే అందరూ అని కాదు, కొందరు. అలా కాదు సార్. ఎడారి మతాలని చెప్పి రాధా మనోహర్ దాస్ గారు ఏ మతాలను అన్నారండి? ఖచ్చితంగా ఎడారి మతాలనే. ఎడారి మతాలు అంటే ముస్లింలని క్రైస్తవులు అన్నారు కదండి. 2 మతాలు ఎడారిలో పుట్టినాయి. ఆయన ప్రేమించారండి. అక్కడ ప్రేమిస్తున్నారు లేదు మీకు అర్థమవుతుంది కదండి. అదేమిటండి బాబు ఈయన పేరు ఏమండి? వెళ్ళరా బాబు ఏమని వెళ్ళరా నాన్న? మాట్లాడండి, మీరు మాట్లాడండి, వినిపిస్తుంది. నాన్న హేమన్ వినపడుతుందా? నాన్న హేమం వినపడుతుందా? కాదు నాన్న. ఇప్పుడు మీరు కాకినాడ అన్నావు, నీ పేరు మర్చిపోయాను అనుకుందాం కాసేపు. నెక్స్ట్ కాసేపు అనుకోనన్నా. క్రాంతి గారండి మొన్న అబ్బాయి కాకినాడ ఒక అబ్బాయితో మాట్లాడిచ్చారు కదా అన్నాను. అందులో దోషం ఏమైనా ఉందా? తప్పేం లేదండి. అలాగే ఎడారి నుంచి వచ్చినది ఎడారి మతాలు, అందులో దోషం ఏముంది? కాకినాడ అబ్బాయి ఎలాగో ఎడారి మతాలు అలాగా. అదేండి. అందులో ప్రేమ లేకపోవడం ఏముంది? కాకినాడ అబ్బాయి అనకూడదా నిన్ను? రైట్. హేమన్ గారు ఒక్క నిమిషం చేయలేదు కదా సార్. రైట్. హేమన్ గారు ఒక్క నిమిషం అండి. నేను అనేది ఏంటంటే మీరు హిందువులైతే క్రైస్తవులను అదేవిధంగా ముస్లింలను ఎట్లా ప్రేమిస్తారో అట్లా క్రైస్తవ్య పరంగా మీరు హిందువులను కానీ ముస్లింలను కానీ ప్రేమిస్తారా? ఏ విషయంలో సార్? అందరినీ సమానంగానే చూస్తున్నాడు కదా. మా దేవుడు చూడమన్నాడు. ఇంకా అందులో ప్రేమించడం ఏముంది? మీరు చూస్తారా సార్? ప్రేమిస్తున్నాం కాబట్టి వాళ్ళ ఆత్మ నశించిపోద్ది అనేటువంటి కారణాన్ని బట్టి దేవుని తెలుసుకోమని అడుగుతున్నాం సార్. ఆత్మకి నాశనం ఉందా అండి? రైట్. ఈ అబ్బాయి ఎంత వయసు? నాన్న ఏమన్ వినపడుతుందా?
ఎన్ని ఏమన్నా మాటలన్నా భరిస్తున్నాం వినపట్ల క్రాంతి గారు. అబ్బాయి నైనా చెప్పండి సార్. ఆత్మ చెప్పండి నశి సార్, చెప్పండి సార్. వినపట్ల నాన్న ఆత్మ నశించిపోద్ది అంటున్నారు. ఆత్మ నాశనం ఉందా? ఏమండి? ఆత్మ నశించిపోకూడదని ఏదో అన్నారు కదా, ఆత్మకి నాశనం ఉందా? ఆత్మకి శరీరానికి నాశనం చేసే దేవుడు ఉన్నాడండి. ఇలా ఆత్మ కూడా నాశనం అయిపోద్దా? ఆత్మ శరీరాన్ని కూడా నిత్యాగ్నిలోకి నడిపించే దేవుడు ఉన్నాడండి. కాదు, దాని శరీరం ఎలాగ నశించిపోద్ది, అది ఓకే. ఆత్మ కూడానా? రెండింటినీ నాశనం చేసే దేవుడు ఒకడు ఉన్నాడు సార్. రైట్, ఓకే. హేమంత్ గారు మీరు అక్కడ ఉన్నారు, మేము ఇక్కడ హైదరాబాద్లో ఇంటర్వ్యూలో ఉన్నాం. సరే, కొన్ని అంటే మీకు కొన్ని క్లారిటీలు ఉండవు, టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. సో ఒకవేళ ఫ్యూచర్లో కనుక మీకు ఓకే అంటే కలిసి మాట్లాడదాం ఈ అంశాల మీద. తప్పకుండా సార్. నాకు ఆయన మీద ఏ బాధ ద్వేషం లేదండి. ఆయన అంటే నాకు చాలా గౌరవం అండి. మీరు మా ఇంటర్వ్యూలో నాన్నగారు అని అన్నారు. అవునండి, ఇప్పటికీ అదే అంటానండి. రాధా మనోహర్ దాస్ గారు నాకు తండ్రి సమానలేనండి. రైట్, ఓకే. నేను ఇంటర్వ్యూ తర్వాత కాల్ చేస్తానండి. తప్పకుండా సార్. రైట్ రైట్, థ్యాంక్ యూ. రైట్, ఆల్రెడీ మనం సాంగ్ పాడాం. అంటే చెప్పు. ఫైనల్గా చూడండి, రాధా మనోహర్ దాస్ నాకు తండ్రి సమానులే అన్నారు. అంటే మనం వెతికిన ప్రశ్నకు సమాధానం దొరికింది ఇక్కడ. ఏంటిది? ప్రేమిస్తున్నాడు కదా, హిందువుగా ప్రేమిస్తున్నాడు కదా, హిందువుగా ప్రేమిస్తున్నాడు కదా. ప్రేమ అంటే ఏంటి? పలకరించడమా? క్రాంతి గారు అంటే ప్రేమించినట్ట?